హాయ్ హలో నమస్తే, నేను జోల కృష్ణాంజనేయులు. తెలుగుదేశం జనసేన కూటమి పొత్తు తర్వాత చాలా స్లోగా ఉన్నాయి. వీళ్ళ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా, సీట్ల పంపకంలో ఏమైనా పొరపచ్చాలు తలెత్తాయా అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ రాజమండ్రికి వెళ్ళి ఆయన పరామర్శించిన తర్వాత జనసేన తెలుగుదేశం పొత్తు ఉందనేటువంటి ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన చేసి ఇప్పటికీ 4 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సీట్లకు సంబంధించినటువంటి విషయంలో తకరారు కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితులు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో చేసినటువంటి ప్రకటన ఈ 2 పార్టీల మధ్య పొత్తుకు సంబంధించినటువంటి విభేదాలు తలెత్తాయా, ఈ పొత్తు కొనసాగుతుందా లేదా అనేటువంటి అనుమానాలను తలెత్తించే విధంగా ఉన్నాయి. 2 పార్టీలు పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో నిర్ణయానికి వచ్చిన తర్వాత సీట్ల పంపకం ఇంకా జరగలేదు. ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలనేటువంటి విషయం మీద స్పష్టత రాలేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు కలిసి సమన్వయంతో కొన్ని మీటింగులు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరకు అదేవిధంగా మండపేటకు సంబంధించినటువంటి అభ్యర్థులని కదలరా సభల సందర్భంగా ప్రకటించారు. ఈ విషయం మీద మండపేటకు సంబంధించినటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన్ని నిలదీయటము, ఆయన్ని ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకుంది, మన సీట్ల పంపిణీ జరగకముందే వాళ్ళు ఇష్టారాజ్యంగా తెలుగుదేశం పంపిణీ చేసుకుంటుంటే వాళ్ళు ప్రకటించుకున్నట్టు అభ్యర్థులు మనమేం చేయటానికి ఇంకా అనేటువంటి దాని మీద ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలతో జరిగినటువంటి సమావేశంలో ఒక బాంబు లాంటి వార్త పేల్చినటువంటి పరిస్థితి ఉంది. ఏమిటి అంటే వాళ్ళు పొత్తు ధర్మాన్ని పాటించకుండా 2 సీట్లను ప్రకటించుకున్నారు, ఇది పొత్తు ధర్మానికి విరుద్ధము అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంటే ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఈ స్థాయిలో పొత్తు ధర్మానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు 2 సీట్లను ప్రకటించారు అనేటువంటి మాట ఉపయోగించడం అనేటువంటిది ఈ 2 పార్టీల మధ్య పొత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి అనేటువంటి దానికి ఒక స్పష్టంగా సంకేతాలు కనపడుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏం చేశారు, పొత్తు ధర్మం పాటించటం లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పటం వరకే ఆగిపోలేదు. ఏం చేశారు, మేము కూడా ఒక 2 ప్రకటిస్తాం, వాళ్ళు 2 ప్రకటించారు కదా అని రాజోలు రాజానగరానికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని మేము ప్రకటించేస్తున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటన చేశాడు. దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది, జనసేన పార్టీలో కొంత సంతోషం వచ్చింది. మా నాయకుడు కూడా ట్విట్ ఫర్ ట్యాట్ లాగా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ప్రకటించుకున్నట్టు ఈయన కూడా ప్రకటించాడు. గట్టి ఒక చెంపదెబ్బల అంటే నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటి దాని మీద జన సైనికులందరూ కూడా ఆనందపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఇంకొక మాట కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడారు అని అంటే, నారా లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలిస్తే వీళ్ళిద్దరి తరపున చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, ఏ విధమైనటువంటి యాంబిక్విటీ లేదు, దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడు అనేటువంటి మాట గతంలో మాట్లాడిన నేపథ్యంలో జన సైనికుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత నేపథ్యంలో అసలు ఆ రోజున పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎలా మాట్లాడతాడు నారా లోకేష్ మాటలకి ఖచ్చితంగా దీన్ని కౌంటర్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద కాపు మహాసేన సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య లాంటి సీనియర్లు పవన్ కళ్యాణ్నే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. పార్టీ అంతర్గతంగా కూడా చాలామంది అధికార ప్రతినిధులు కూడా టీవీ ఛానల్స్ డిబేట్స్లో కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అది మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటేనే కుదరదు, ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిందే, పవర్ షేరింగ్ కూడా మాకు ఉండాల్సిందే, మాకు సీట్లు కూడా తక్కువ ఉండటానికి వీల్లేదు అనేటువంటిది జన సైనికుల్లో తీవ్రంగా వచ్చినటువంటి వ్యతిరేకత. ఈ నేపథ్యంలో ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితిలోనే నేరుగా పవన్ కళ్యాణ్ స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ఈ తెలుగుదేశం ఇద్దరిని ప్రకటించారు, జనసేన ఇద్దరిని ప్రకటించింది. ఇప్పుడు ఏం జరగబోతుంది, అసలు ఎందుకు ఈ విధమైనటువంటి ప్రకటన పవన్ కళ్యాణ్ చేశారు, దీని వెనకున్నటువంటి అసలుకి ఏమైనా వ్యూహం ఉందా, డ్రామా ఉందా అనేటువంటి విషయాన్ని
నేను చర్చించాలనుకుంటున్నాను. అదేమిటి అని అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి జన సైనికుల్లో ఉంది. ఎందుకు అని అంటే, మీరు సీట్లు మన గౌరవప్రదమైనటువంటి సీట్లు అడగాలి తెలుగుదేశం పార్టీ నుంచి. అంటే 60 పైగా 64 సీట్లు అడగాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు ఆ సీట్లు ఏమిటి అనేటువంటి విషయాలు 64 సీట్లు వివరాలను కూడా ఆయన నేరుగా ఒక లేఖ ద్వారాగానే పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అంటే 60 నుంచి 70 సీట్లు అడగాలి అనేటువంటి దాని మీద. కానీ తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కానీ ఆలోచిస్తే ఒక చర్చ అయితే జరుగుతుంది. 25 నుంచి 30 సీట్లు మించి జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి దాని మీద. అదేవిధంగా పార్లమెంటు స్థానాలు కూడా 2 పార్లమెంటు స్థానాలకి మించి ఇచ్చేదానికి అవకాశం లేదు అని. మరి ఇలాంటి పరిస్థితుల్లో జన సైనికుల్లో ఈ విధమైనటువంటి సీట్లను కానీ అంగీకరిస్తే పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. జన సైనికులు ఒకటే మాట చెప్తున్నారు, గౌరవప్రదమైనటువంటి సీట్లు జనసేనకు సరిపోయినటువంటి సీట్లు కానీ ఇవ్వకపోతే మేము జనసేన వాళ్ళ వరకు ఓట్లు వేసుకుంటాము, మేము మిత్రపక్షంగా ఉండేటువంటి తెలుగుదేశం కానీ మిగతా వాళ్ళకి కానీ మేము ఓట్లు వేయము, ఇదే మేము చేసేటువంటి పని అని జన సైనికులు బహిరంగంగానే చెప్తున్నారు. ఈ విధమైనటువంటి ఇబ్బంది భవిష్యత్తులో తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. అయితే ఒకవైపున ఇద్దరూ మిత్రపక్షంగా ఉన్నారు, కదలరా సభలు అనేటువంటిదన్నీ కూడా నేరుగా చంద్రబాబు నాయుడు నిర్వహించుకుంటున్నాడు, 2 సీట్లు ప్రకటించాడు, అన్ని చోట్ల సంకేతాలు కూడా వాళ్ళు అంతర్గతంగా కొంత సంకేతాలు ఇచ్చుకున్నారు. అంటే వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోతుంది అనేటువంటి చర్చ జనసేనలో ఉంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ప్రకటన, ముఖ్యమంత్రికి సంబంధించి సీట్లు తక్కువ ఇస్తారనేటువంటి అంశము, సీట్లను ప్రకటించుకునేటువంటి అంశం, ఇవన్నిటి నేపథ్యంలో జన సైనికుల్లో అదే క్షేత్రస్థాయి నాయకుల్లో ఇప్పుడు మండపేట వాళ్ళు నేరుగా పవన్ కళ్యాణ్ నిలదీసినంత పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో నేను దీన్ని అంగీకరించడం లేదు, వాళ్ళు అలా చేస్తే నేను ఎలా చేస్తానని ఒక వ్యూహాత్మకంగా తన జన సైనికుల్ని కొంత సర్ది చెప్పేటువంటి విధంగా వ్యూహాత్మకంగా ఒక డ్రామా అని కూడా అనుకోవచ్చేమోనని నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు, ఈ 2 సీట్లు ప్రకటించేటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు మీరు గమనిస్తే, వాళ్ళు పెద్ద పార్టీ తెలుగుదేశం, పెద్ద నాయకుడు, 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఉండొచ్చేమో, ఆయనకి ఉండేటువంటి దాంట్లో చిన్న కోట్లాగా ఒక పెద్ద శరీరం ఉంటే ఒక కోట్ వేసుకుంటే చిన్న కోట్లాగా ఫీల్ అయ్యి ఉండొచ్చు ఈ పొత్తుని. అదేవిధంగా అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాడు నారా లోకేష్ కూడా మాటలు అలాగనే ఉంటే ఉండొచ్చు. మనం వీళ్ళని బట్టి నేను మాట్లాడకూడదు, మనము జగన్మోహన్ రెడ్డిని గద్దె దించటమే ముఖ్యము అనేటువంటి విధంగా, అందుకనే నేను మాట్లాడటం లేదు అనేటువంటి మాటలు మాట్లాడటం అంటే ఏం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం అని అంటే ఏం పవన్ కళ్యాణ్కి ఒక్కడికే పనే, జనసేనకు ఒక్కడికేనా, ఏం తెలుగుదేశం పార్టీ కాదా? మరి గెలిస్తే ముఖ్యమంత్రి అవుతామన్న తెలుగుదేశం పార్టీ మరి ఈ విధంగా పొత్తు ధర్మాన్ని పాటించాలి కదా, జాగ్రత్త వహించాలి కదా. అంటే పవన్ కళ్యాణ్ ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది రాకుండా రేపొద్దున పొత్తు విషయంలో, ముఖ్యమంత్రి విషయంలో అన్నిట్లో సర్దుకుంటున్నాడు. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తుంటే తెలుగుదేశం పార్టీ సర్దుకుపోతున్నాడు. ఎందుకు సర్దుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి దాని మీద, ఎందుకంటే ప్యాకేజీ ఇచ్చారు, ప్యాకేజీ తీసుకొని మాట్లాడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేది కూడా జనంలోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో తన కేడర్ నుంచి, లీడర్ల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతని ఎదుర్కొనేటువంటి ప్రమాదం పవన్ కళ్యాణ్కు ఉంది. ఆ భయంతోనే ఈ రోజున వ్యూహాత్మకంగా ఈ 2 సీట్లు రాజోలు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయింది, అక్కడ జనసేన గెలిచింది. 2019లో 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయేటటువంటి పరిస్థితిలోనే రాజోల్లో జనసేన గెలిచింది. అక్కడ ఇప్పుడు జనసేనకు ఆ విధమైనటువంటి బలం ఉంది. అదేవిధంగా రాజానగరం కూడా గట్టి బలం ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాల్లో ఎలాగో వీళ్ళకే సీట్ ఇస్తారు. ఇప్పుడేదో తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆయన ప్రకటన చేశాడనేటువంటి విధంగా చేయటం అని అంటే ఇది వ్యూహాత్మకంగా తన కార్యకర్తల్ని తప్పుదారి పట్టించేటప్పుడు. తప్పుదారి అంటే ఏంది? ఎందుకు తెలుగుదేశం పార్టీకి తల ఉంచుకొని ఉంటున్నాడు? వాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళే అని ప్రకటించుకుంటున్నారు, వాళ్ళే ఇష్టారాజ్యం, వాళ్ళు మీటింగులు పెట్టుకుంటున్నారు, సీట్ల సంగతి తేల్చట్లేదు. అదేవిధంగా రేపొద్దున అసలు ఏ విధమైనటువంటి పదవులు ఇస్తారు, ఏంటి పవర్ షేరింగ్ ఇస్తారు లేదు చెప్పటం లేదు. మరి ఇంత అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యతిరేకత తిరుగుబాటుగా జనసేనలో రాకుండా ఉండేది, అలాంటి ప్రమాదం ఉంది అనేటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ముందు జాగ్రత్తగా
ఈ పొత్తు కావాలి మనకి, పొత్తు లేకపోతే ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా ఉంచాలని నేను ఇన్ని రకాల ఇబ్బందులను, అవమానాలను కూడా భరిస్తున్నాను, అందుకనే మాట్లాడటం లేదని వీళ్ళందరికీ సర్ది చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక డ్రామాగా దీన్ని ఈ రాజోలు, రాజానగరానికి సంబంధించినటువంటి ఈ సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన చేశారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతర్గతంగా మాత్రము అనేకమైనటువంటి అవమానాలు ఈ రోజున జనసేనకి తెలుగుదేశం పొత్తు నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. మరి ఎన్నిటికీ ఎందుకు తలంచుకొని పవన్ కళ్యాణ్ ఉంటున్నారు అనేటువంటి ప్రశ్న అయితే మాత్రం జన సైనికులు చాలా వైపు నుంచి వస్తుంది. రేపు పొద్దున ఎన్ని సీట్లు ఇస్తారు తెలుగుదేశము జనసేనకి, అసలు ఆ సీట్లకు సంబంధించినటువంటి పంపిణీ తర్వాత అసలు జన సైనికులు ఈ పొత్తును అంగీకరిస్తారా లేదనేటువంటి అంశం తేలేటువంటి పరిస్థితి ఉంది.